రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇంటర్వ్యూ విత్ దుర్గా. తెలంగాణ రాష్ట్రం బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఇదే క్రమంలో కొన్ని దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. సో ఈ క్రమంలో మరి దరఖాస్తుల స్వీకరణ, మరి దరఖాస్తుల యొక్క స్క్రూట్నీ ప్లస్ ఫైనల్ కూడా జరగబోతుంది. అయితే తమ యొక్క సమస్యలను వివరించేందుకు ప్రైమ్ 9 న్యూస్ను ఆశ్రయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ అండ్ సభ్యులు. ముందుగా మనం వారిని ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి దామోదర్ గౌడ్ గారు. మోహన్ గౌడ్ గారు, మీకు కూడా నమస్తే అండి. రైట్, ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు లైసెన్సింగ్ విధానం అన్నారు కదా, అసలు లైసెన్సింగ్ అంటే ఏమిటి, ఏం జరుగుతుందంటారు? బార్లకు వచ్చేసి లైసెన్స్ విధానం అనేది ఎవరు అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేది గత ప్రభుత్వాలు. కానీ మధ్యలో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని బార్లు కొత్త లైసెన్సులు స్టేట్ మొత్తంలో 159 బార్లు ఇవ్వడం జరిగింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడం, అప్పుడు ఓన్లీ కార్పొరేషన్లోనే ఉండేది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో ఏంటంటే రెవెన్యూ కావాలి అడుగుతున్నారు కదా అని 159 బార్లు ఇచ్చింది. ఆ తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది పడ్డారు. ఒక 3 months వాళ్ళకి టైం ఇచ్చింది, 6 months లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ మధ్యలో వచ్చేవరకు టెండర్, ఎందుకంటే అందరికి అప్లికేషన్లు అయితే స్టేట్ మొత్తంలో విచ్చలవిడిగా అయితే అని చెప్పి లిమిట్ ఇచ్చిర్రు. ఎవరికి కావాలన్నా దానికి టెండర్ ఫామ్ పెట్టిరు అనమాట. డిప్పు ₹1,00,000 టెండర్ ఫామ్. అది ఆ ₹1,00,000 నాన్ రిటర్నబుల్. ఒక అప్లికేషన్ ఫాము గవర్నమెంట్. ఇప్పుడు వైన్ షాప్ కూడా 2 years ఫస్ట్ లైసెన్స్ విధానం ఉండే. ఈ ప్రొవిషన్ వచ్చిన తర్వాత వైన్ షాప్ కూడా టెండర్ విధానం తీసుకొచ్చారు. అప్పటి నుండి కూడా మేము వైన్ షాపు బార్లో 2 వ్యాపారాలు చేసుకుంటూ వచ్చినాం. ఈ డిప్ సిస్టమ్ ఏదైతే వైన్ షాప్ వచ్చిందో మన షాపు మనకు రాకుండా అయిపోయి మేము 86 నుండి ఫీల్డ్లో ఉన్నాం. ఈ టెండర్ విధానం వచ్చినప్పుడు ఏంటంటే మన టెండర్ వేసినా కూడా మన షాపు మనకు రాకుండా పోయింది. అప్పుడు ఈ మేము బార్లు కూడా పెట్టినాం. ఇక 2000లో మేము బార్ పెట్టినాం. ఇంకా చాలామంది కూడా 20-30 ఏళ్ళ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మన వ్యాపారం ఉన్న దాంట్లో వైన్ షాపుకు వచ్చే విధి లేదు కాబట్టి బార్లు రెన్యువల్ అనేది పెట్టింది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కాపాడుకుందాం అనేది అందరూ బార్లు వెంబడి పడ్డారు. తర్వాత కొద్దిగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్ది ఇబ్బంది పడ్డాం. ఇక పాత పాలసీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాలసీ వేరే ఉండేది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏంటంటే ఆంధ్రాలో ఏంటంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఈ ఫీల్డ్ ఇంటర్ఫేర్ ఉండేది. తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఈ పొలిటికల్ వాళ్ళు లేరు. ఇండివిజువల్గా బ్రతుకు తెరువు గురించి చేసుకునేటోళ్ళే కాదు. దీంట్లో కూడా బిగ్ షాట్లు ఉండవచ్చు, పబ్బులు అవి పెట్టిన వాళ్ళు. కానీ అది ఇది ఉంది కాబట్టి దానికి ఏం చేయలేని పరిస్థితి అన్నట్టు అయిపోయింది. అది దానికి కొద్ది ఇబ్బందికరంగా ఏర్పడింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏంటంటే దానికి ఇప్పుడు కొత్తగా ఈ టెండర్ విధానం డిప్ సిస్టమ్ ఎందుకు పెట్టిందంటే దానికి ఇప్పుడు విచ్చలవిడి లైసెన్సులు అడిగితే స్టేట్ మొత్తంలో ఇదైతే అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆశయం బాగానే ఉంది. కానీ ఇప్పుడు అమలు ఎలా ఉండబోతుంది? ఇది మీకు లాభం అంటారా, నష్టం అంటారా, ఏ విధంగా అంటారు? ఇంకా లాభ నష్టాలు అనేది మాకు అదే చెప్తున్నా. కరోనా కానుంటే ఇబ్బంది పడుకుంటూ వస్తున్నాం. అంతకుముందు ఈ కరోనా కానుంటే ఏంటంటే ఇంక ఒకరికొకరు తగులుతూనే ఏదన్నట్టు ఫుడ్ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. ఇక మా బార్లు కూడా బంద్ చేసింది. ఒక 6 months 7 months మాకు బంద్ చేసింది. వైన్ షాపులకు 1 month ఏమో బంద్ చేసింది. అప్పుడు ఇక తప్పదు అన్నట్టుగా ఉండే. అక్కడ నుండి ఏంటంటే కొత్త బార్లకి ఎక్కడ పెట్టుకోలేకపోయారు, పాత వాళ్ళని కూడా మేము తట్టుకోలేకపోయాను. అప్పటి నుండి గవర్నమెంట్ రెవెన్యూ విషయం ఎట్లుంటుంది అంటే ఒక్కసారి లైసెన్స్ ఇచ్చింది అనుకోండి మాకు, ఆ లైసెన్స్ విధాన్ని నీవు ఒకరోజు నీ పేరు మీద లైసెన్స్ వస్తే సంవత్సరానికి 40 లక్షలు కట్టాలి. అది కంపల్సరీ జప్తీ చేస్తుంది. బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి మేము. నువ్వు ఒకరోజు బంద్ పెట్టుకున్నా ఏది ఉన్నా కూడా ఏ సమస్య లేదు, రెవెన్యూ కట్టాల్సిందే. వైన్ షాప్ కూడా అంతే, 1,10,00,000. ఇప్పుడు వైన్ బార్కి వచ్చేసి 40 లక్షలు ఉంది. వైన్ షాప్ కానీ బార్ కానీ రెవెన్యూ కంపల్సరీ చెల్లించాల్సిందే, కంపల్సరీ చెల్లించాలి. మేము ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ బ్యాంక్ గ్యారెంటీ తీసుకుంటుంది. ఆ బ్యాంక్ గ్యారెంటీ మాకు కట్టకపోతే బ్యాంక్ నుండి వాళ్ళు తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు మా మీద అటాచ్మెంట్ తీసుకుంటారు, ప్రాపర్టీ పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. తప్పక కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే అట్లే జరుగుతుంది. లాస్ట్లో బార్ అండ్ రెస్టారెంట్ బాగా లాస్కి వచ్చినాయి కరోనా టైంలో, ఏం చేయలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా మేము సార్ ఇట్లా బార్లు నష్టాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మా బాధలు ఏమన్నా పోయి రెవెన్యూ ఇచ్చే ప్రాబ్లం కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కొద్దిగా బాగుంటుంది అనేది సలహా ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఒక అమిట్మెంట్, ఒక జీవో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మా కమిటీని, అసోసియేషన్ కమిటీని పిలిపించి ఈ విధంగా చేస్తున్నాం,
మీకు ఏమన్నా ఉంటుందా, రెవెన్యూ కట్టాలి కదా అని మేము మాతో చర్చించి సార్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి చెప్పుకునే అవకాశం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఇక ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మా అసోసియేషన్ ఉమ్మడిగా ఉండేది. తర్వాత వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మా తెలంగాణ కూడా ఇక మా సభ్యులందరూ కలిసేసి లేదు దీన్ని విడదీసిరి. ఒకటి వైన్ షాప్ అసోసియేషన్ అని, ఒకటి బార్ అసోసియేషన్ అని పెట్టడం జరిగింది. ఇక ఇదేం ఎన్నికలు కాదు, అందరూ కూర్చొని ఒక లెటర్ యాడ్ ఉంటే ప్రభుత్వం దృష్టి పోవాలనే ఆలోచనతోనే చేసారు. 2 విడదీసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వైన్ షాప్ రూల్ అలాగా బార్ రూల్గా. అంతకుముందు ఏంటంటే వైన్ షాపులు బార్లు అందరం నడిపిస్తున్నాం, ఇప్పుడు కూడా అందరం నడిపిస్తున్నాం. దానికి ఏంటంటే దాని రూల్ దానికి, దీని రూల్ దీనికి పెట్టమంటున్నాం. ఒక వైన్ షాపులో ఏంటంటే వర్కర్లు తక్కువ ఉంటారు, ఒక 3 4 ఉంటే సరిపోతుంది. కానీ మా బార్ అనేది ఏంటంటే మినిమం 20 మందికి తక్కువ ఉంటుంది, 20 నుండి 30 40 మంది. కిచెన్లోనే ఒక 10 12 మంది కావాలి. ఇప్పుడు 8 అవర్స్ డ్యూటీ వాళ్ళకు, ఒక స్టెప్ బై షిఫ్ట్లు ఉంటాయి. అట్లా మనకు కూడా మినిమం తక్కువ 30 మందికి. ఇప్పుడు 30 మందికి జీవనోపాధి ఇస్తున్నాం, మేము కూడా బ్రతుకుతాం, దాని మీద డిపెండ్ అయ్యాను. ఆ రెవెన్యూ మ్యాటర్ కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే గవర్నమెంట్కి 2 ఇప్పుడు రెవెన్యూ విషయంలో రిజిస్టర్ ఒకటి, తర్వాత మా లిక్కర్ వ్యాపారం ఒకటి, అట్లాంటిది రెవెన్యూ అట్లా నడుస్తుంది. కాబట్టి మేము కూడా ఇన్ని రోజులు ఉంటే ఆ వ్యాపారంలో వస్తూనే ఉన్నాం. ఇంకా ఈ మధ్య కొన్ని అడుగుతూ ఉన్నారు, మాకు కూడా షాపులు కావాలని, లాస్ ఉన్నారు, షటర్ బంద్ చేసిండ్రు, అన్నీ బంద్ అయినాయి. మేమేంటంటే కొన్ని ఈ యొక్క విధి విధానాలలో ఏదైతే జీవోలు ఉన్నాయో కొన్ని మార్పులు చేయమని పెట్టినాం. గతంలో కూడా తిరిగినాక ఒక బాధాకరం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సీఎంలు కలుపుకునే రోజులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రం తెలంగాణ కావాలని మా వంతు కూడా సహకరించినాం, మా వంతు కూడా సపోర్ట్ చేసినాం, అన్నీ చేసినాం. ఏంటంటే ఒక సీఎంను మేము కలవలేకపోయాం. అక్కడ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కూడా దొరకలేకపోయింది. లాస్ట్కు మా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలని కూడా ఒక ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరకు పోయినా, వాళ్ళు ఏంటంటే మా చేతులు ఏముంది, మా వ్యవధి ఉన్నంత వరకు మేము చేస్తాం, ఇది వాళ్ళ దృష్టిలో అన్నట్టుగా ఏం చెప్పలేకపోయారు. అప్పుడు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్గా పద్మారావు గారు చేశారు. ఆయన దగ్గర రిప్రజెంటేషన్లు ఇవ్వడం, కొన్ని చెప్పుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారికి ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు పోయి చెప్పుకుంటే కొన్ని ఆయన కూడా కొద్దిగా ప్రపోజల్ పెట్టి ఇది అదే అని చెప్పడం జరిగింది. కానీ అమిట్మెంట్ చేయలేకపోయారు. మేము కేటీఆర్ని సిరిసిల్లో పోయి 3 సార్లు కలిసి, సార్ మా ప్రాబ్లం ఇట్లుంది అది ఉందని చెప్పుకోవడము. ఇంకా అక్కడ వ్యవస్థ ఏంటంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సోమేష్ కుమార్ గారు ఉండే సిఎస్ గారు, ఆయన వల్లనే కొన్ని ఇబ్బందులు పడ్డాయి. ఒక డిపార్ట్మెంట్లో ఒకటి పోతే పట్టించుకునేటోళ్ళు కాదు. మీది ఏం లాభం ఉంది, మీ బార్ల వల్ల నష్టమే ఉందంటే 40 లక్షలు కడుతున్నాం, తిన్నా తినకపోయినా కట్టాల్సిందే. వైన్ షాపులే సేల్స్ ఉన్నాయంటే దానికి మేము కూడా ఉన్నాం కదా, మేము జీవనోపాధి ఇస్తున్నాం, 30 సంవత్సరాల నుండి పెట్టుకున్నాం. అట్లా కాస్త చేస్తే అప్పుడు మన మన కేటీఆర్ గారు ఫోన్ చేసి చెప్తే అప్పుడు కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పుడు కూడా సార్ ఈ మార్పులు చేయండి అంటే అది ఇది అని అడిగితే రిక్వెస్ట్ చేసి అది సార్ ఇదంటే మేము పెట్టింది కొన్ని మార్పులు చేయండి అంటే కొన్ని అయినాయి, కొన్ని చేసారు. ఇప్పుడు కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇయర్ రెన్యువల్ కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ అడుగుతున్నాం మేము. ఏదైతే రెన్యువల్ ఉందో 5 ఇయర్స్కి ఒకసారి ఉంటే మేము కూడా ఎందుకు అని అంటే మేము బ్యాంకులలో లోన్కి వెళ్ళాం అనుకోండి, 1 ఇయర్ రెన్యువల్, ఇయర్ రెన్యువల్ చేస్తున్నాం. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా కానంటే లాస్ట్ ఇయర్ 2022 వరకు రెన్యువల్ చేయలేదు, 23 వరకు. అప్పుడు కొత్త జీవో మేము పోయి ఇట్లా రెన్యువల్ కూడా చేస్తలేదు. అంటే ఇప్పుడు కరోనా టైంలో మీకు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది కదా గత ప్రభుత్వం కూడా, అప్పుడు మేము విన్నాం, నిజమేనా? ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుంది? అది కాదండి, ఇప్పుడు మేము కట్టిన డబ్బులు ఏదైతే ముందు కట్టినాం 6 months లైసెన్స్ ఫీజు, ఓకే, ఆ లైసెన్స్ ఫీజు కట్టింది మాకు అడ్జస్ట్మెంట్ చేయండి అని పెట్టడం జరిగింది. లేదు మీరు మళ్ళీ కట్టాలంటే అట్లా సార్ మేము వ్యాపారం చేయకుండా ఏమవుతుంది, కరోనా నష్టపోయినాం, ఇప్పటికే నష్టాలు ఉన్నాయి, ఇప్పటికే ఆక్సిజన్ లాక్కున్నాయి బార్లు, మాకు అడ్జస్ట్ చేయమంటే దాంట్లో 6 months 7 months అంటే 6 months మాకు అడ్జస్ట్ చేసారు. తర్వాత మళ్ళీ కరోనా సెకండ్ టైం వచ్చింది, అప్పుడు కూడా 3 నెలలు బంద్ ఉంది. అప్పుడు కూడా లైసెన్స్ ఫీజు కట్టినాం. అప్పుడు కూడా కరోనా టైంలో మార్నింగ్ 10కు 8కు ఓపెన్ చేసి 10కు క్లోజ్ చేయాలంటే అట్లా కూడా ఇప్పుడు మా మీటర్ తిరుగుతూనే ఉంటుంది, లైసెన్స్ ఫీజు అయితే చేతుంటే పోతుంటుంది. అప్పుడు పోయి కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇది మాకు అవసరం లేదు,
ఎప్పుడైతే మీరు బంద్ పెట్టుకున్న 6 months ఏదైతే ఉందో అప్పుడు ఇచ్చారు కదా రిఫండ్. ఇప్పుడు మేము 10 గంటలకు ఎవరు వచ్చి బార్లేదు, వైన్ షాప్ అంటే షట్టర్ తీస్తారు, ఏదో సేల్ ఉంటుంది, బార్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. 10 గంటలకి బంద్ చేయాలంటే వచ్చే కస్టమర్ వస్తారు అంత పొద్దుగాల తాగే. ఓకే దామోదర్ గారు, ఇప్పుడు అంటే బార్లకు సంబంధించి కూడా పర్మిట్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా, అంటే బార్ పర్మిట్స్ ఎలా ఉంటాయి, ఏం చెప్తున్నాయి అసలు పర్మిట్స్? ఈ పర్మిట్ రూమ్ అనేది ఏంటంటే గతంలో అన్అఫిషియల్గా నడిచేది. హైదరాబాద్ ఫస్ట్ నుండి కూడా ఉండేది అన్అఫిషియల్గా తాగకుండా అనేది ఏదో పక్కలా తాగిపించేది పోయేది. సైబరాబాద్ ఎప్పుడైతే హైదరాబాద్లో ఏర్పడిన తర్వాత ప్రభాకర్ గారు సార్ వచ్చారు ఫస్ట్ కమిషనర్ గారు. అప్పుడు విచ్చలగీడ ఏంటంటే రోడ్డు మీద తాగుతారు. అంతకుముందు అంత సేల్ ఉండకపోతుండే, ప్రొబిషన్ ఏదైతే లిఫ్ట్ అయిన తర్వాత సేల్స్ పెరిగినాయి. పెరిగిన తర్వాత ఏంటంటే ఈ రోడ్ల మీద తాగుతున్నారు, ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రభాకర్ గారు ఒప్పుకోలేదు. అప్పుడు లేదు మీకు ఇట్లా పర్మిట్ రూమ్లు అంటే లేదు సార్ బార్లు నా దగ్గర అంటే ఏదైనా ఉండని అని చెప్తే అప్పుడు మేము కూడా ప్రభుత్వం దృష్టిలో 2 ఉన్నాయి కాబట్టి సార్ ఇబ్బందికరంగా ఉంది, అది లేబర్ మిడిల్ క్లాస్కు ఇంటికి పోతే భార్య పిల్లలతోనే ఇది అవుతుంది, రోడ్డు మీద పోతే కూడా పోలీసు తీసుకుపోయి లోపలేస్తారు, దీనికి ఒక రూమ్ ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడగడమే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఒకసారి బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు దీన్ని మార్పు చేయాలని చెప్పి ఈ పర్మిట్ రూమ్ అనేది ఒకటి ఇచ్చేది 10/10 పెట్టుకొని దానికి 2 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ ఫిక్స్డ్ చేసింది. 2 లక్షలు కట్టి పక్కల తాగించుకోవడానికి పర్మిట్ రూమ్ పెట్టుకోండి అని ఇచ్చింది. ఈరోజు ఆ పరిస్థితి మేము చేసుకునేదే మా లైసెన్స్లే మేమే సఫర్ చేసుకుంటున్నాం. అది 100 square meters ఉండాలి సిట్టింగ్ అనేది. దానిలో ఏంది దానికి రూల్ ఏంటంటే 100 square meters ఉండాలి, ఓన్లీ స్టాండింగ్ ఉండాలి. తర్వాత దానికి తినుబండారాలు ఉండకూడదు, కిచెన్ లాగా పెట్టొద్దు, బెంచీలు కుర్చీలు లేదు, బార్ అయిపోతుంది అని చెప్పేసి అది ఆల్రెడీ జీవో కూడా నా దగ్గర ఉంది. ఇది ఓకే ఈ జీవో ఎప్పుడంటే 2017లో ఈ జియో అమిట్మెంట్ చేసిరు. ఈ రూల్ ఇట్లా ఉంది, పర్మిట్ రూమ్ ఈ విధంగా ఉండాలని చెప్పి చేసిరు. ఇప్పుడు ఈ జియోని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఎందుకు అనేది కరోనా కారణం పర్మిట్ రూమ్ అనేది విచ్చలవిడిగా ఒక 100 square meters కదా అర్ధ దగ్గర పోయింది. అది అర్ధ దగ్గర పోయింది. ఇప్పుడు మా బార్లో ఏంటంటే ఇంతకుముందు ఇళ్ళల్లో పర్మిషన్ ఉండకపోయేది. ఇక ఆ విధంగా వెసులుబాటు కల్పించారు. ఇట్లా కూడా రోడ్ల మీద తాగి కరోనా వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి రోడ్ల మీద తాగడేందుకు, ఇబ్బంది పెట్టేందుకు ఇంట్లోకి వచ్చి పర్మిషన్ ఇచ్చిరు కాబట్టి పార్సల్ తీసుకపోతే ఇంట్లో తాగుతున్నారు. ఇంకోటి కొత్తది డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్కి అగెనెస్ట్ అంటలే మేము. పెట్టండి, ఒక టైమింగ్ పెట్టండి. పొద్దుగాల వస్తే పోలీసులు ఏడంటే ఆడ పట్టుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి జైలు తినబెట్టడం అనేది సరైన పద్ధతి కాదని మేము కూడా రాత్రి, ఎందుకంటే మేము టైమింగ్ కూడా నేను పెట్టొద్దు అనట్లేదు. నైట్ ఒక 10 o'clock నైట్కు 10కు పెడితే భయం ఉంటుంది. పర్మిట్ రూమ్లో తాగుతారు, బార్లలో తాగుతారు, ఎక్కడున్నా తాగుతారు. కాబట్టి మేము ఆ టైమింగ్ను 10కు స్టార్ట్ చేయండి సార్ అని చెప్పి చెప్తున్నాం, భయం ఉంటుందని. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా మా బార్లలో కూడా కస్టమరు రావట్లేదు. మనసారి కొత్తగా ఈ తెలంగాణ ప్రభుత్వం కాకుండా కొత్త రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం మన మినిస్టర్ జూపల్లి గారికి. ఇక సీఎంను కలదాం రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం, మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. జూపల్లి మినిస్టర్ దగ్గర పోతే బాగానే రెస్పాండ్ అయ్యింది. ఒకసారి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి మా అసోసియేషన్ పిలిపించేసి కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ గారు, సెక్రటరీలు అందరు కూర్చొని రౌండ్ టేబుల్ వేసి సెక్రటరీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే సార్ ఏం ప్రాబ్లం అంటే ఇట్లా ఉంది సార్ మా ప్రాబ్లము, ఇవల్ల నష్టపోతున్నాం, మాకు వర్కౌట్ కావట్లేదు, లైసెన్స్ ఫీజు పెరుగుకుంటూ పోతుంది, ఇబ్బందికరంగా ఉన్నామని అంటే సరే ప్రాబ్లం అని అప్పుడు కమిషనర్కు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బంది అవుతుందంటే రెస్పాండ్ అవ్వండు సార్. రెస్పాండ్ అయ్యిండు. తర్వాత ఇక మనకు కూడా ఇది అయిపోయింది, రెస్పాండ్ అయ్యిండు కాబట్టి మనకు కూడా ఏది లేకుండా అన్నట్టుగా ఇది ఉండే కొన్ని విషయాలలో ఆ రోజు పెట్టేసి ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది, కొద్దిగా దీనివల్ల ఇదే ఉంది కదా ఇది అని చెప్పేసి. ఇక మేము కూడా సార్ ఇక ఆ రోజు మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకా 1.5 years అయిపోయింది. మేమేం అడుగుతున్నామంటే ఇప్పటికీ నష్టాలు ఉన్నాం సార్, ఈ కొత్త జీవో కాకపోయినా సరే ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ పర్మిట్ రూమ్లు ఏదైతే ఉందో దీనివల్ల నష్టపోతున్నాం. ఈ యొక్క బెల్ షాపులు అగెనెస్ట్ ప్రభుత్వం రెవెన్యూ కాబట్టి మేమేం అనట్లేదు. ఈ యొక్క బార్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ కంట్రోల్ చేయండి అని మనం అడుగుతున్నాం. ఒక లైసెన్స్దారుడు మేము 40 లక్షలు కడుతున్నాము, వైన్ షాప్ ఏమో 11 గంటలకు బంద్ అవుతుంది, మా బార్ 12 గంటల వరకు. అంటే ఒకవేళ టైం పెంచమని మీరు అడుగుతున్నారా ప్రభుత్వాన్ని? టైము బార్లకి ఇంకేం చేస్తారు చెప్పండి, 12 గంటలు. ఇదేంటంటే సాయంత్రం కాగానే కష్టపడి వచ్చేసి ఏదో 2 పెగ్గులు తాగి ఇంట్లో పోయి పడుకునే వ్యవస్థ ఇది మాది. మార్నింగ్ నుండి నడిచేది కాదు మా వ్యాపారమే. సాయంత్రం ఈవినింగ్ నుండి ఏదో రిలీఫ్గా వచ్చేసి కోటకి ఎవరు కనిపెట్టిరో తెలియదు కానీ
ఆ మందు అనేది అట్లా సాయంత్రం పోయి రిలీఫ్ గురించి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా 80% ఇప్పుడు 90% ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఓకే అండి. ఇప్పుడు దామోదర్ గారు అంటే గడిచిన ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో మీరు మేలుగా ఉన్నట్లు ఫీల్ అయ్యారు, లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మేలుగా ఉండేందుకు ప్రయత్నించబోతున్నారా? ఏం జరగబోతుందంటారు అసోసియేషన్ తరపున? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరే రకంగా ఉండేది. ఇక తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అదే పాలసీ మ్యాటర్ పట్టుకొని ఇంప్లిమెంట్ చేసింది. మధ్యలో మేము బాగా తిరిగితే కేటీఆర్ చొరవ తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారికి చెప్పి బార్ వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్తే ఆ రోజు పోతే కొన్ని వెసులుబాటు కల్పించారు. ఇదిగా మేము అదే వెసులుబాటుని ఈ ప్రభుత్వం కూడా కోరుతున్నాం. కొన్ని ఇంకా మేము కోలుకోలేకపోతున్నాం సార్. రెవెన్యూ మ్యాటర్ ఇది. కొన్ని చిన్న ప్రాబ్లం. ఈ యొక్క జీవో ఉంది, జీవో తీసిరు, ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మొత్తంలో అన్ని జిల్లాలలో వైన్ షాప్ మార్నింగ్ 10 to 10 వరకు ఉంది. మన హైదరాబాద్కి వచ్చే వరకు ఏంటంటే 10 to 11 వరకు ఉంది. మాకు ఇబ్బంది ఉంది. స్టేట్ మొత్తంలో అది టైమింగ్ ఉంది కాబట్టి ఆ టైమింగ్ ఒకటి చేయండి, ఈ పర్మిట్ రూల్ ఇంప్లిమెంట్ చేయండి. ఈ రెండు చేస్తే కూడా మేము బాగుంటాం సార్. 5 years లైసెన్స్ కానీ అది కానీ తర్వాత మీరు ఇచ్చిన నెక్స్ట్ మాది ఎట్లుంటుంది అంటే బార్లకి ఇది అక్టోబర్ టు సెప్టెంబర్ మా ఇయర్ ఎక్సైజ్ ఇయర్. అక్టోబర్ 1st నుండి స్టార్ట్ అయితే 40 లక్షలు ఇంకా మీటర్ తిరుగుతూనే ఉంటుంది. సెప్టెంబర్ మనకు 6 months బిఫోరే కట్టాలి. అప్పుడు 3 ఇన్స్టాల్మెంట్ ఉండే, 2-3 ఉండే. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కోరినాం, లాస్ట్ గత ప్రభుత్వాన్ని 4 ఇన్స్టాల్మెంట్ చేసింది. దాంట్లో వెసులుబాటు కల్పించింది. 20 లక్షలు కరెక్ట్, 20 లక్షలకి బీజీ ఇవ్వాల్సి వస్తుండే. అవి మన గత ప్రభుత్వం లేదు సార్ మేము ఎక్కడ పోమంటే 1/4 కట్టి 1/4కే బీజీ తీసుకుంటుంది. 180 ml కూడా, ఈ 180 ml కూడా పెరుగుతుంది, గిరాకు వస్తుంది. ఎందుకంటే ఇబ్బందికరంగా ఏంటంటే కొన్ని బార్లు కానీ ఇది కానీ కస్టమర్ సాటిస్ఫై ఉండరు. లూజ్ పోసే వరకు వీళ్ళకి సరైన మందు పోయారు, వీళ్ళతోనే ఇది ఉందని అదొక ఇది. అది నిజమేంటారు? ఉండదు, అది ఎవరు కాదు. ఇక ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వచ్చేసి ఇక వచ్చి చెక్ చేసి ఇది లేదు అది లేదని మీటర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. చేసేవాళ్ళు చేసి ఇప్పుడు నేను అనేదంటే అది చేయాలనుకున్న తప్పు పని, అది ఎవరు కూడా చేయట్లేదు. అది లైసెన్స్ ఫీజు ఎక్కువ వచ్చిర్రు అనుకో, కేసు చేసిర్రు అనుకో, పట్టుకుర్రు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఖతం అయిపోతుంది, సీజ్ చేస్తారు. అందుగురించి ఎవరు చేయట్లేదు. అది ఇంకా లూజ్ బాటిల్ ఉంది కాబట్టి గతంలో సీల్ బాటిల్ అన్నిట్లో ఉండేది. అంటే గతంలో కూడా కొన్ని సీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇప్పుడు ఏది డ్రంక్ అండ్ డ్రైవర్, ఇప్పుడు యాక్సిడెంట్ అని 2-3 బార్లలో తాగిర్రు పోయిర్రు అని చెప్పేసి అని. ఇప్పుడు కస్టమర్ వస్తాడు, తాగనికని కదా మేము ఇచ్చేది. మమ్మల్ని తీసుకుపోయేసి యాక్సిడెంట్ అయింది మీ వల్లేనే, ఏ బార్లో తాగిరు, ఏ వైన్ షాప్లో తాగిరు, చర్య తీసుకోవడం ఎంతవరకు న్యాయం కాదు కదా. మేము లైసెన్సులు ప్రభుత్వం ఇచ్చింది, లిక్కర్ నమ్ముకోవడం మా బాధ్యత, లైసెన్స్ ఫీజు కట్టడం మా బాధ్యత. రైట్. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు మరి బార్ అండ్ రెస్టారెంట్ అనగానే ఆ పదం వినగానే చాలామంది కూడా కోట్లాది రూపాయలు కూడగట్టుకుంటారు, కోట్లాది రూపాయలు మూట కట్టుకుంటారు అంటూ కూడా ఒకటి వినిపిస్తుంది బయట. ఎంత నిజం అంటారు? మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? అది దిగుతే కానీ తెలియదు. మేము ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాము, కోట్లు సంపాదించిన ఏం సంపాదించిన అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు ఉండేది లేండి, మాకు 30-40% మార్జిన్ ఉండే అప్పట్లో. ఇది ఉండే ఇంకా అన్ని ప్రభుత్వాలు వచ్చిన ఇంత మార్జిన్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు, ఇది లేదని చెప్పేసి అని తగ్గించేసారు. ఇంకా అప్పుడు షాప్స్ తక్కువ, సేల్స్ తక్కువ ఉండేది, అప్పుడు నడిచేది. ఇప్పుడు ఏంటంటే సేల్స్ పెరిగినాయి, షాపులు పెరిగినాయి. మేము అప్పట్లో పొద్దుగాల వైన్ షాప్ చేస్తే 1586లో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. పొద్దుగాల నుండి సాయంత్రం దాకా 1000 రూపాయలు ఎక్కువ, 600-700 అమ్మితే వైన్ షాప్ గొప్పది. ఇవాళ ఒక కస్టమర్ తీసుకుపోతుండు 2000 బిల్లు. అంటే మనం ఏం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్ రెవెన్యూ కాబట్టి మనకు రెవెన్యూ విషయంలో మేము ప్రభుత్వం ఇప్పుడు కూడా కొత్త లైసెన్సులు వచ్చింది కదా, బంద్ అయిన బార్లను మొన్న కొత్తగా ఏర్పాటు చేసారు. ఇక కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ ఏంటంటే అరే దీంట్లో ఏదో ఉంది, టెండర్లు కూడా ఇవ్వాలా. స్టేట్ మొత్తంలో 2600 వైన్ షాపులు ఉన్నాయి. దానికి 32,000 అప్లికేషన్లు వచ్చినాయి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మొన్న సార్. ఇవి రన్నింగ్ ఇంకా 6 months అయితే అయిపోతుంది పీరియడ్. మళ్ళీ టెండర్ విధానం అంటే ఓన్లీ టెండర్లనే కోట్ల రూపాయలు వస్తుంది, వేస్తున్నారు. ఇక వస్తే లక్కు పెట్టుకుందాం, వాళ్ళు దిగితే కానీ ఎంత మార్జిన్ ఉందని తెలుస్తుంది. అప్పుడు టెండర్ వేస్తారు, కొంతమంది వచ్చే వరకు పార్ట్నర్షిప్ గొడవలు అన్నీ అయితే విడిపోతారు. ఇవన్నీ సమస్యలే అవి. ఇక మా బార్ వ్యవస్థ ఏంటంటే మేము ఇక అది వస్తలేదు కదా, దీని మీద డిపెండ్ అయినాం. ఏ విధంగానైనా తప్పదు, ఇంట్లో కూర్చోలేము, వేరే వ్యాపారంలో ఈ ఏజ్లో పోలేము, అంత ఇది లేదు కాబట్టి దీన్నే పట్టుకొని తనలాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఏం విన్నపం చేస్తున్నాం అంటే మేము మీడియా ద్వారా కూడా
మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది, మేము రెవెన్యూ కట్టాలంటే ఇది ఉంది. ఇప్పుడు నాకు ఆ బాధ ఏందని అంటే ఒక లైసెన్స్దారుడు 11 గంటల దాకా అమ్మిన తర్వాత అమ్మితే కేసులు చేసి ఇవన్నీ చేస్తారు. అన్అఫీషియల్గా నడుస్తున్నాయి కదా. లైసెన్స్ ఫీజు వైన్ షాప్ బంద్ కానీ పక్క గల్లీలో పోండి ఎక్కడైనా గల్లీకి అయినవి. దాని విధానం ఎందుకంటే లైసెన్స్ ఫీజు లేకుండా ఒట్టి అంటే మేము కూడా బార్లు బంద్ చేసుకొని 4 అట్లా పెట్టుకుంటే అయిపోతుంది కదా బెల్ షాప్. కానీ మేము చేయలేము, అది ఆ వ్యవస్థ చేయలేని పరిస్థితి. నేను దాన్ని కంట్రోల్ చేస్తే రెవెన్యూ కింద ఆఫీసర్లు ఏంటంటే రెవెన్యూ తగ్గుతుంది, రెవెన్యూ ఎందుకు తగ్గుతుంది రెవెన్యూ? రైట్ అండి. ఓకే, దామోదర్ గౌడ్ గారు తన యొక్క అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు మోహన్ గౌడ్ గారు మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? మాకు సమస్యలు అంటే గత ప్రభుత్వంలో కొన్ని వెసులుబాటు కల్పించింది. ఈ గవర్నమెంట్ కనుక కొన్ని వెసులుబాటు కల్పిస్తే బాలరావు కొన్ని ముందుకెళ్తామని కమిషనర్ గారిని, జూబెల్లి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఈ సిట్టింగులు అనేటివి చాలా పెద్దగా ఉన్నాయి వైన్ షాప్లో సిట్టింగుల కొరకు. అవి ఒకటి మేము కుర్చీలు, బెంచీలు, స్టవ్స్ మొత్తం పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని అలా ఉన్నారు కాబట్టి అవి తగ్గిస్తే మేము ముందుకు వెళ్తామని మా ఒక అభిప్రాయం. ఇప్పుడు మొన్న కూడా సార్ దీనికి ఒక వెసులుబాటు కల్పియండి, జిహెచ్ఎంసీ అన్ని అవుటర్ రింగ్ రోడ్ అటు పోతున్నాయి. హైటెక్ సిటీ ఇప్పుడు కూడా బార్లు చాలామంది అమ్ముకుంటున్నారు హైదరాబాద్లో. ఇవన్నీ ఎటు పోతున్నాయంటే హైటెక్ సిటీ పోతున్నాయి. అక్కడ ఏంటంటే మరి గవర్నమెంట్ లేదా అఫీషియల్స్ యొక్క కన్ను ఉండదంటారా? ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అర్థం కాని పరిస్థితి. మేము ఇన్నేళ్ళ నుండి ఫీల్డ్ తప్పుకున్నా వేరే దానికి ఏది బెటర్ నాయన అని మేము ఆలోచిస్తున్నాం. ఇక కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పబ్బులు, వాళ్ళకి ఏంటంటే మెను అనేది ఉండదు పబ్బులా. మేము ఒక మెను పెడతాము, 100 రూపాయలు అంటే 100 రూపాయలు పొద్దుగాల రాత్రి దాకా అమ్మాలి. వాళ్ళు అట్లా ఉండదు. ఫ్లైట్ టికెట్ పెరిగినట్టుగా ఒక 100 రూపాయలు ఉన్న బీరు 500 కూడా అమ్ముతారు వాళ్ళకి. మేము కూడా అట్లా కూడా చెప్తున్నాము సార్. స్టేట్ మొత్తంలో 1200 బార్ల గురించి ఆలోచించాలి కానీ 150-200 పబ్బుల గురించి కాదు. సోమేష్ కుమార్ అన్నారు మీరు ఇష్టం వచ్చిన రేట్ అమ్ముతారు అంటే అన్నీ కాదు సార్. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ వదిలిపెట్టేసి ఆలోచించండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న నడవని బార్లు మొత్తం కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ అటే పోతున్నాయి. బాగా డెవలప్ అయింది కాబట్టి ఇక అన్నీ అటే పోతున్నాయి. ఇప్పుడు వచ్చిన బార్లు కూడా ఇప్పుడు వాళ్ళు మొన్నటిదాకా కొత్త లైసెన్సులు లేవన్నీ పాత లైసెన్సులు కొని అక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా వచ్చేటి కూడా వాళ్ళకే ఉంటాయి. వాళ్ళు 15-20 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు లైసెన్స్ లేకుండా. ఇప్పుడు లైసెన్స్ ఎంబడి పడ్డారు. ఇప్పుడు వచ్చింది. అందుకే ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ 24 బార్లకు ఈ రోజు వరకు చూస్తే 454 అప్లికేషన్లు వచ్చినాయి. రేపు 6 తారీఖు లాస్ట్ డేటు, 13 తారీఖు డ్రా ఉంది. ఇంకా ఎన్ని అప్లికేషన్, ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ గడువు తేదీలు ఏవైతే ఉన్నాయో, గడువు తేదీల కంటే ముందు ఒకవేళ ప్రభుత్వం మీ మీద పరిశీలించి మీ యొక్క సమస్య తీర్చే అవకాశం ఉందా? ఇంక ఇప్పుడైతే లేదు, దగ్గర లేదు కదా. నేను కూడా అడిగినాం సార్ ఇది అమిట్మెంట్ పెట్టండి, ఒక జిహెచ్ఎంసీ కాకుండా పెరి అంటే అవుటర్ రింగ్ రోడ్ వరకు తెస్తా అని కమిషనర్ గారు చెప్పారు. దానికి జీవో లేదు కాబట్టి అమిట్మెంట్ అయ్యి ఈ టెండర్లు అయితే వేసినాక జీవో ప్రపోజల్ పెట్టినా అన్నారు. ఇప్పుడు ఎందుకంటే షిఫ్టింగ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంది గవర్నమెంట్తో. మేము ఇక్కడ నడవకపోతే మరొక చోటికి మార్చాలన్నా చేయాలన్నా కూడా అక్కడ ఏంది మనకు 16 లక్షలు అవుతుంది ఖర్చు. మళ్ళీ అక్కడ ఎస్టాబ్లిషన్ ఇవన్నీ ఉన్నాయి. అందుగురించి కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మనం దాని గవర్నమెంట్ రెవెన్యూ గురించి ఆదాయం కావాలి, వాళ్ళు గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు. మేము ఇంకా వాళ్ళు చెప్పింది మేము వినాలి. మేము చెప్పింది వాళ్ళు ఇతర లైసెన్స్ కట్టి, కానీ మాకు ఒక వెసులుబాటు, మాకు ఇది డిమాండ్. మాకు ఇయర్ రెన్యువల్ కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి పెడితే బ్యాంకులో కూడా మాకు లోన్లు ఇస్తారు, వెసులుబాటు ఉంటుందని అడుగుతున్నాం. దానివల్ల ప్రయోజనాల గురించి అడిగితే అందరూ ఇబ్బందికరంగా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తే అంతా మిడిల్ క్లాసే, ఈ బార్లు కానీ నడిపేటోళ్ళు, వైన్ షాప్ కానీ. కొంతమంది సిండికేట్ ఏంటంటే మన దగ్గర సిండికేట్లు లేవు. అందరు కలిసి చేసేదో 10 మందిగా గ్రూప్ వస్తే 2 షాపులు వచ్చినా కూడా నడిపించుకుంటున్నారు అంతే తప్ప వేరే విషయాలు. ఇక మాకు కూడా వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి. ఇక ఈ మధ్య వైన్ షాపులలో బార్లకు ఇట్లా అనేది నేను చెప్తే కాదు, ప్రభుత్వానికి రెవెన్యూ కావాలి, వాళ్ళు ఆలోచన చేస్తారు. నీకు నాకు ఎందుకు గొడవ రెండు. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి రెవెన్యూ కావాలనుకుంటే మరి ప్రభుత్వం మిమ్మల్ని బంగారు గుడ్లు పెట్టే బాతులుగా చూస్తుందా, లేకపోతే సతమతమవుతున్న బాతులుగా ఉంటున్నారా? ఎలా తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు రెవెన్యూ అంటే బంగారు బాతుగుడ్డుగా కథనే చూస్తుంది ప్రభుత్వం. మా బాధలు ఎందుకు చూస్తుంది? మేము వెసులుబాటు కల్పిస్తే మేము కూడా ఇప్పుడు లైసెన్స్ ఫీజు అనేది మస్ట్ కదా.
ఇప్పుడు 30 మంది 40 మంది జీవనోపాధి ఇస్తాం. ఆ శాలరీలు, కరెంటు బిల్లు, ఈ బార్లు, వైన్ షాప్ అన్నా కూడా 10,000 ఉన్న కిరాయి 1,00,000 2,00,000 రూపాయలు చెప్తారు. ఇవన్నీ ఎస్టాబ్లిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వానికి మేము ఏ విధానం వచ్చినా కూడా ఇన్నేళ్ళ నుండి కట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు వెసులుబాటు చేస్తే మేము ఈ వ్యాపారాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం. మీకు రెవెన్యూ ఇచ్చేటోళ్ళం మేము. మా బాధలు కూడా అర్థం చేయి. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇవన్నీ పర్మిట్ రూములు ఇవన్నీ నేను ఒకటే నా సజెషన్ ఏంటంటే మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం బాగుండాలి, రెవెన్యూ పబ్లిక్ బాగుండాలి, మా వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. అందరం బాగుంటేనే రెవెన్యూ వస్తుంది, మార్కెట్లో కూడా విచ్చలవిడిగా దాకుండా ఉంటుందని మా యొక్క ఒపీనియన్ అనమాట. రైట్ అండి. ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మరి మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీ సభ్యుల తరపున మరి మీ యొక్క సమస్యలను చెప్పే ప్రయత్నం చేయండి. చేస్తున్నాము. ఇప్పుడు అందు గురించే మినిస్టర్ గారికి తిరుగుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ దృష్టిలో పెడుతున్నాం. ఇదే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఆయనను కూడా మేము కూడా కలుపుకొని సన్మానం చేయాలని చెప్పేసి అని ఛానల్ దొరకట్లేదు. మొన్న వైఎస్సీ సెక్రటరీ అపాయింట్మెంట్ కావాలని లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, మరి మీకంటే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు దొరకలేదు? మరి ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాం, అందరికీ అదే చెప్తున్నాం. ప్రతి మనిషికి ఇప్పుడు ఏదో ఒకటి సమస్య వచ్చినా పెట్టారు కదా, ఇప్పుడు కలుసుకోవచ్చు, లెటర్లు ఇవ్వచ్చు అని. మా బాధ కూడా విన్నపించుకుందాం. ఒక సన్మానం చేస్తే మా అసోసియేషన్ తర్వాత ఒక ప్రెసిడెంట్గా మాకు ఒక కోరిక. అందరు సీఎంలు గత సీఎంను కలవలేకపోయినాం. ఇప్పుడన్నా మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మా అసోసియేషన్కు, మా వ్యాపార ఆస్తులకు అందరికీ కూడా కలుసుకుంటే ఒక తృప్తి ఉంటుంది. మా బాధలు కూడా వినిపించుకోవచ్చు అనే తపనతోనే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైనా మాకు మీ ఛానల్ ద్వారా చూసి ఒకవేళ మాకు తొందరలో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తే ధన్యులం. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్న దామోదర్ గౌడ్ గారు, అదేవిధంగా ట్రెజరర్గా ఉన్న మోహన్ గౌడ్ గారు కూడా తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క బాధలను కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అయిన తర్వాత అయినా సరే తమ యొక్క సమస్యల మీద దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు వారు. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.